In today's session, we'll be discussing about the Facebook ads. Before we learning Facebook ads, మనకొక హైరార్కీ ఉంటుంది. ఈ హైరార్కీ చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఆల్సో కొన్ని ఆప్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ మేనేజర్ అంటే ఏంటి? యాడ్స్ మేనేజర్ అంటే ఏంటి? ఇవి గూడా మనం డిస్కస్ చేసాం. ఓకే. సో, ఇదంతా కొంచెం లైవ్ ఎగ్జాంపులే తీసుకుంటా. ఎస్‌డిఎం క్లాసెస్ పేజ్ అండ్ అకౌంట్ తీసుకొని చూపిస్తా మీకు. సో దట్ మీకు కొంచెము ఐడియా అనేది వస్తుంది. రైట్. అండ్ ఆల్సో విల్ డిస్కస్ అబౌట్ ఫేస్‌బుక్ యాడ్ లైబ్రరీ. ఓకే. డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైరార్కీ. హైరార్కీ అంటే ఏంటి? సో, ఇప్పుడు మనకు గూగుల్ యాడ్స్ తీసుకున్నప్పుడు మనకేమని ఉంటుంది? సో, ఇప్పుడు గూగుల్ యాడ్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏంటి? అకౌంట్. కరెక్టా? నెక్స్ట్ ఏంటి? క్యాంపెయిన్. అకౌంట్ లోపల క్యాంపెయిన్ మనము సెటప్ చేయాల. నెక్స్ట్ ఏంటి? క్యాంపెయిన్ తర్వాత దాని లోపల ఉండేది యాడ్ గ్రూప్. కరెక్టా? యాడ్ గ్రూప్ దాంట్లో మనకుండేది యాడ్స్ ఉంటాయి. మళ్ళా కీవర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇమేజెస్ ఉంటాయి. కరెక్టా? ఓకే. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ఫేస్‌బుక్. ఓకే. ఇక్కడ ఈ క్యాంపెయిన్‌లో మనకు డిఫరెంట్ క్యాంపెయిన్ నేమ్స్ ఉంటాయి. అంటే పీమాక్సా, యూట్యూబా, డిస్‌ప్లేనా, ఓకే, సెర్చా ఇలాంటివి కదా! ఓకే. అలాగా నౌ లెట్ అస్ డిస్కస్ అబౌట్ ఫేస్‌బుక్ హైరార్కీ. ఓకే. ఫస్ట్ మనకేమని ఉంటుంది? క్యాంపెయిన్ లెవెల్. ఓకే. క్యాంపెయిన్ లెవెల్ తర్వాత యాడ్ సెట్ లెవెల్ తర్వాత మనకు యాడ్ లెవెల్. ఓకే. సో, అదే ఇప్పుడు మన మేనేజర్స్‌కెళ్తే అంటే ఇది ఫేస్‌బుక్ యాడ్స్ మేనేజర్ అంటాం. ఓకే. యాడ్ మేనేజర్. ఓకే. సో, ఇక్కడ చూడండి క్యాంపెయిన్స్, యాడ్ సెట్. ఏంటిది? యాడ్ సెట్. నెక్స్ట్ యాడ్. ఓకే. ఇక్కడేంటి? క్యాంపెయిన్, యాడ్ సెట్. కరెక్టా? నెక్స్ట్ యాడ్ లెవెల్. ఓకే. ఇప్పుడు క్యాంపెయిన్ నేమ్స్. బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. క్యాంపెయిన్ నేమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ యాడ్ సెట్‌లో మనకు యాడ్ సెట్ నేమ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ యాడ్స్‌లో మనకు యాడ్స్ అన్నీ ఉంటాయి. రైట్. క్యాంపెయిన్, యాడ్ సెట్స్, యాడ్స్. ఓకే. సో, ఇప్పుడు వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఎస్పెషల్లీ ఫేస్‌బుక్ యాడ్స్. ఓకే. లేదంటే యాడ్ వర్డ్స్ అంటాం. ఏమంటాం? యాడ్ వర్డ్స్ అంటాం. ఫేస్‌బుక్ యాడ్ వర్డ్స్ అంటాం. యాడ్ వర్డ్స్. ఓకే. ఇంటర్వ్యూలో అడగొచ్చు మీకు. ఒకటి క్యాంపెయిన్ లెవెల్‌లో మనకు ఫస్ట్ వన్ వచ్చేది అవేర్‌నెస్. ఓకేనా? ఇప్పుడు గూగుల్ యాడ్స్‌లో మనకు ఒక క్యాంపెయిన్ వస్తుంది. ఏది? పీమాక్స్ అన్నా, సెర్చ్ అన్నా ఇలాగా. ఇన్ ద సేమ్ వే ఫేస్‌బుక్‌లో మనకు అవేర్‌నెస్ అని ఒక క్యాంపెయిన్ అనేది వస్తుంది. ఈ అవేర్‌నెస్ దేనికి మనం యూజ్ చేస్తాం? అంటే టాప్ ఆఫ్ ద లెవెల్, టాప్ ఆఫ్ ద ఫనల్ కదా! యెస్ సార్. అంతే కదా! అవేర్‌నెస్ అనేది టోఫు. టోఫులో మనకు దేనికి యూజ్ అవుతుంది? వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ అవేర్‌నెస్ అన్నప్పుడు రీచ్, ఓకే, బ్రాండ్ అవేర్‌నెస్, వీడియో వ్యూస్ ఇవన్నీ చేస్తేనే మనకు టోఫు లెవెల్‌కి మనము ఎంటర్ అయితాం. ఎస్పెషల్లీ ఫేస్‌బుక్. ఓకే. అవేర్‌నెస్‌లో మనకు మేజర్‌గా మనము కన్సిడర్ చేయాల్సింది ఏంటి అనంటే టోఫు, టాప్ ఆఫ్ ద ఫనల్. ఓకే. రీచ్, బ్రాండ్ అవేర్‌నెస్ అలాగే వీడియో వ్యూస్. ఇప్పుడు ఎవరన్నా హరి అనే ఒక క్లయింట్ రోషిష్‌కి ఒక స్టోర్ ఉంది. ఓకే. లైక్ 4 వీలర్ గ్యారేజ్. ఓకే. సర్వీస్ సెంటర్ అంతా ఉంది రోషిష్‌కి. ఇప్పుడు హరి ఏం చేస్తాడు? ఓకే. సో, రోషిష్ రిక్వెస్ట్ చేస్తాడన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏరియా తక్కువ. జనాలకి ఎవరికీ తెలియదు. నా సర్వీస్ స్టేషన్ ఉన్నట్టు ఇక్కడ అని రోషిష్ చెప్తాడు హరికి. హరి ఏం చేస్తాడు? ఓకే. సో, సమ్ అమౌంట్ బడ్జెట్. ఓకే. ఒక ₹100 ఎంటైర్ బడ్జెట్ అనుకుంటే పర్ డే. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా అని 100 తీసుకోవద్దండి. డిపెండ్స్ ఆన్ ది బిజినెస్ టు బిజినెస్. ఓకే. సో, ఇప్పుడు ఈ ₹100 ఎలా మనం స్పెండ్ చేయాలి? హరి ఎలా స్పెండ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషిష్ పాయింట్ ఏంటి? పెయిన్ పాయింటు నేనిక్కడ పెట్టినట్టే ఎవరికీ తెలియడం లేదు.
గ్యారేజ్ ఏదో ఓపెన్ అయింది. పెట్టినట్లు తెలీదు అని రోజిష్ చెప్తాడన్నమాట. అది మెయిన్ పెయిన్ పాయింట్. ఇప్పుడు తెలిసింది గ్యారేజ్ ఉంది అన్నప్పుడు ఓకే. మనం డైరెక్ట్‌గా లీడ్ క్యాంపెయిన్స్‌కెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియలేదు అన్నప్పుడు అక్కడ ఎంత మందికి ఇంట్రెస్ట్ ఉండేది అనేది మనకు తెలుసుకోవాలి. అక్కడ టోఫు ఇంప్లిమెంట్ చేసుకోవాల. టాప్ ఆఫ్ ద ఫనల్. ఓకే. అప్పుడు అవేర్‌నెస్ రావాల. ఓకే. రోషిష్ గ్యారేజ్ సెంటర్, గ్యారేజ్ సర్వీస్ సెంటర్. ఓకే. దాని గురించి వీడియోస్ పబ్లిష్ చేయాలా. అలాగే రీచ్ క్యాంపెయిన్స్ మనము అవేర్‌నెస్‌లో రీచ్ వచ్చేలాగా మనము సెటప్ చేసుకోవాలి. క్లియర్? అవేర్‌నెస్ అయినాక ఇంకొకటుంటుంది. ట్రాఫిక్. ట్రాఫిక్ ఏంటి? వెబ్‌సైట్ ట్రాఫిక్ అన్నట్టు. ఎక్కువ నేను ప్రొడక్ట్స్ ఓకే. ఇప్పుడు అమెజాన్ వెబ్‌సైట్ కావచ్చు, ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, ఇలా ప్రొడక్ట్స్ అన్నీ రిలీజ్ అయ్యుంటాయి. ఓకే. అప్పుడు నా ప్రొడక్ట్ క్వాలిటీ అట్‌లీస్ట్ నా పేజ్‌కొస్తే వాళ్ళు కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నప్పుడు ట్రాఫిక్, ట్రాఫిక్ మనము ఇంప్రూవ్ చేయాల. దేనికి? ఏదన్నా వెబ్‌సైట్‌కి కావచ్చు, ల్యాండింగ్ పేజ్‌కి కావచ్చు, ఓకే. క్లిక్స్ కావచ్చు. ఓకే. అంటే క్లిక్ అనేది ఒక ట్రాఫిక్‌లో మనము ఎలిమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చన్నట్టు క్యాంపెయిన్‌లో. ఓకే. అలా అన్నమాట. అండ్ ఇది ఎలాంటి క్యాంపెయిన్స్‌కి అంటే ఎలాంటి బిజినెస్ ఎలాంటి టోఫు లెవెల్‌కి ఎళ్తుందో చూసాం. మనకు మేజర్‌గా ఏంటి అంటే లింక్ క్లిక్స్. ఓకే. ట్రాఫిక్ అన్నప్పుడు లింక్ క్లిక్స్ అంటే మనం వెబ్‌సైట్ లింక్ ఇయ్యొచ్చు. ఓకే. ఇంకొకటి ల్యాండింగ్ పేజ్ వ్యూస్ ఇవ్వచ్చు. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్ ఇయ్యొచ్చు. ట్రాఫిక్ కదా అది గూడా. ఓకే. మళ్ళీ మెసేజ్ చేయొచ్చు. ఓకే. అంటే మెసెంజర్ పైన క్లిక్ చేయడం అంతే. ట్రాఫిక్ మెసెంజర్‌కి ఎళ్ళిపోతుంది. అక్కడ ఆటోమేషన్ అంటే ఆటోమేటిక్‌గా ఒక మెసేజ్ సెటప్ చేసుకున్నారంటే ఎళ్ళిపోతుంది. ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, మళ్ళీ వాట్సాప్ కావచ్చు. ఓకే. మళ్ళీ కాల్స్ కావచ్చు. ఇదంతా ఏంటి? ట్రాఫిక్. వెబ్‌సైట్ ఒకటే కాకుండా ల్యాండింగ్ పేజ్ వ్యూస్ ఓకే. ఇప్పుడు పేజ్ ఓపెన్ చేసిన వెంటనే క్లోజ్ చేయటం కాదు. ఒక 3, 4 సెకండ్స్ లేదంటే 5 సెకండ్స్, 10 సెకండ్స్, 20 సెకండ్స్, 30 సెకండ్స్, 40 సెకండ్స్ ఇలా మనము వ్యూస్ అనేది సెటప్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్. ఓకే. స్టార్టింగ్‌లో ఏంటి అంటే మీరెప్పుడైతే ఈ న్యూ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్, పేజెస్ ఇవన్నీ క్రియేట్ చేసి పెడతారో, అప్పుడు మీ కాంటెంట్ బాగుంది అనంటే మీకు కాన్ఫిడెన్స్ రావాలి. ఓకే. మీ కాంటెంట్ అంటే మీ వీడియో కాంటెంట్ కావచ్చు, మీరు వేసే పోస్టింగ్స్ కావచ్చు, ఇది బాగుంది అంటే అప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో జస్ట్ మనము అమౌంట్ పెట్టేసి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్ క్యాంపెయిన్ అనేది సెటప్ చేసుకున్నాము అంటే అట్‌లీస్ట్ 10 మందికి తెలుస్తుంది. ఓకే. రోషిష్ మంచి కాంటెంట్ వేస్తున్నాడు. ఓకే. నేను ఫాలో అవ్వాలి. అవుదాం. ఓకే. అలాగా మీకు ఫాలోవర్స్ కూడా పెరుగుతారు. ఓకే. అండ్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద కాంటెంట్. మీరు వేసే కాంటెంట్ ప్రాపర్‌గా ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు హరి సెగ్మెంట్ ఏంటి అంటే హ్మ్. ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడ్ అనుకున్నాం. అంటే ఏదన్నా కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కామెడీ రిలేటెడ్ కావచ్చు, హీరో ఫోటోస్ కావచ్చు, ఓకే. ఇలాంటి సీన్స్ కావచ్చు, ఇవన్నీ వేసి దానికి యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు. యాడ్స్ రన్ చేసి ఎప్పుడైతే కొంతమంది అక్కడ ఫాలోవర్‌కొచ్చేస్తారు. అంటే ఎంటర్‌టైన్‌మెంట్ రిలేటెడ్‌లో ఫాలోవర్స్ ఈజీగా పెరిగిపోతారు. యాడ్స్ పెట్టినా ఇంకా కొంచెం ఎక్కువ ఫాలోవర్స్ పెరిగిపోతారన్నట్టు. అప్పుడు ఏం చేయొచ్చంటే మిమ్మల్ని వేరే వాళ్ళు రీచ్ ఔట్ అవుతారు. లేదంటే మీరు వేరే వాళ్ళని రీచ్ ఔట్ అవ్వచ్చు. అప్పుడు ఏదైనా ఒక కామెడీ సీన్ కావచ్చు, ఇలాంటివి మీరు ఏదైనా ఏసినప్పుడు లేదంటే 'బిగ్ బాస్' షో ఇలాంటివి ఏసినప్పుడు మీరు దాని పైన ఒక యాడ్ లాగా లేదంటే ఒక ప్రొడక్ట్ లాగా మీ ప్రొడక్ట్స్ కావచ్చు, ఏది అఫిలియేట్ ప్రొడక్ట్స్ ఇది ఫ్లిప్‌కార్ట్ ఓకే. అమెజాన్ అఫిలియేట్ ప్రొడక్ట్స్ కావచ్చు. అక్కడ మీరు లింక్ చేసుకోవచ్చు. దానిపైన క్లిక్ చేసినారు అంటే వాళ్ళేమైనా ఆ ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే మనీ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అయితది. ఓకే. లేదు, లేదు అంటే అప్పుడు మీరేం జేయొచ్చు అంటే అలా కాకుండా కొన్ని షాప్స్ కావచ్చు. గరేజ్‌వి ఓకే. లేదంటే
సెలూన్ షాప్స్ కొంతమంది బ్రాండింగ్ కావాలి గదా! ఓకే. 'ఎన్టీఆర్ మసాలా' కావచ్చు, 'ఆచి', 'ప్రియా' ఆహ్, ఏది పచ్చళ్ళు గావచ్చు. ఓకే. సో, ఇలాంటి వాటివి మీరు చిన్న చిన్న ఇమేజెస్ దాని పైన కామెడీ సీన్ ఏమో వస్తూనే ఉంటుంది. దాని పైన మీరేసినారు అనంటే అదొక యాడ్ లాగా. ఏంటంటే సైడ్ ఇన్‌కమ్ మీకు జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇక్కడ ఏంటి అంటే పెద్ద పెద్ద ప్రొఫైల్స్ మీరు తీసుకోకూడదు. లైక్ 'చిరంజీవి' వంట, 'ప్రభాస్' వంట, 'పవన్ కళ్యాణ్' వంట వీళ్ళవి తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కోర్ట్‌లో స్టే తెచ్చుకున్నారు. వితౌట్ దేర్ పర్మిషన్ మీరు వాళ్ళ సీన్స్ కావచ్చు అవి ఇవి ఎక్కడ గాని యూజ్ అయితే చేయకూడదు. ఓకే. అలాంటప్పుడు మీరేంటి అంటే చిన్న చిన్న హీరోస్ తీసుకోవచ్చు. ఈ 'నవీన్ పొలిశెట్టి' ఓకే. మళ్ళీ 'సిద్ధు' ఎగ్జాంపుల్ ఇస్తున్నా అంతే. ఓకే. 'శర్వానంద్' ఇలాంటి వాటికి తీసుకుంటే మీరు అలా కొన్ని ప్రొఫైల్స్ అనేది మెయింటైన్ జేయొచ్చు. రైట్. ఇదొక ఎగ్జాంపుల్ అంతే. ఓకే. ఇలాంటివి ఇప్పుడు ఏఐ రిలేటెడ్ వీడియోస్ ఏఐ రిలేటెడ్ ఎవడు ఏం మాట్లాడడు. ఓకే. మీరేంటి అంటే హీరో ఫోటోస్ యూజ్ చేయకుండా ఏఐ దాంట్లో ఇంకా కొంచెం కొత్తగా మీరు థింక్ చేయాల. ఓకే. కొత్తగా ఎలాంటివంటే ఇప్పుడు ఫోన్ మాట్లాడుకున్నట్టు. ఓకే. మనకి కార్టూన్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి గదా! అలాంటివి. ఓకే. లేదంటే ఇంకా కొంతమంది యూట్యూబర్సే ఉంటారు. వాళ్ళకి కూడా ప్రమోషన్ అయితుంటుంది. వాళ్ళు ఇలాంటి వాటికి పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో. ఓకే. అంటే ఎస్పెషల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో. మళ్ళా ఈ సీరియల్ యాక్టర్స్ కావచ్చు. ఇలాంటి వాటివి మీరు యూజ్ చేసినారు అంటే చాలా బావుంటుంది. ఓకే. వాటికి మీరు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్ తెచ్చుకొని అలాగా ఒక బిజినెస్ లెవెల్‌లో మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్ అంటే ఏంటి? ఏదైనా ఇప్పుడు ఒక పోస్ట్ ఏసినప్పుడు మీకు లైక్స్ కావచ్చు, అలాగే కామెంట్స్ కావచ్చు, షేర్ కావచ్చు, రైట్? ఇవన్నీ ఎంగేజ్‌మెంట్స్ అన్నట్టు. చూద్దాం ఏముంది. సో, వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ఎంగేజ్‌మెంట్ ఒకటొచ్చి మెసెంజర్. ఓకే. మ అంటే వాట్సాప్ రాకముందు అనుకుంటా. అప్పుడు వాట్సాప్ వచ్చినాకనా, వాట్సాప్ రాకముందో మాక్సిమం పీపుల్ మెసెంజరే యూజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఫేస్‌బుక్ ఫస్ట్ వచ్చిండింది గదా! ఓకే. ఫేస్‌బుక్ వాళ్ళదే మెసెంజర్ అన్నట్టు. ఓకే. సో, అప్పుడు మెసెంజర్ ఆటోమేటిక్‌గా అది ఇన్‌స్టాల్ అయిపోతూ ఉండే. ఓకే. ఎంగేజ్‌మెంట్‌లో ఏంటి అంటే మనం డైరెక్ట్‌గా విజిటర్‌ని మెసెంజర్‌కి తెప్పించుకొని అక్కడ మనకు మెసేజ్‌లు కూడా వాళ్ళు ఎంగేజ్ అయ్యేలాగా క్యాంపెయిన్ అనేది సెటప్ చేయొచ్చు. రైట్? నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, వీడియో వ్యూస్, ఎంగేజ్ ఓకే. ఇప్పుడు ఒక వీడియో ఆ పర్సన్ చూస్తున్నాడంటే ఎంగేజ్ అయినట్టే. అట్‌లీస్ట్ 10 సెకండ్స్, 20 సెకండ్స్. ఓకే. మళ్ళా పోస్ట్ ఎంగేజ్‌మెంట్ అన్నప్పుడు లైక్స్ కావచ్చు, షేర్ కావచ్చు, కామెంట్ కావచ్చు. ఓకే. ఇవన్నీ పోస్ట్ ఎంగేజ్‌మెంట్ ఒస్తాయి. ఓకే. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్ట్ ఎంగేజ్‌మెంట్ అన్నప్పుడు చూడండి. లైక్, కామెంట్, షేర్ ఇది పోస్ట్ ఎంగేజ్‌మెంట్ క్లియరా? అలాగే వీడియో వ్యూస్. ఇప్పుడు చూడండి. ఇది స్పాన్సర్డ్ అని ఒకటొచ్చింది. ఓకే. ఇది వీడియో వ్యూస్. ఇది వీడియో చూడండి 39 సెకండ్స్ పెట్టినాడు. ఓకే. 39 సెకండ్స్. ఇది వీడియో వ్యూస్ అన్నట్టు. ఇదొకటి ఎంగేజ్ రైట్? నెక్స్ట్ కన్వర్షన్స్, కాల్స్. ఓకే. మనం కాల్స్ క్యాంపెయిన్ కూడా దీంట్లో పెట్టుకోవచ్చన్నట్టు. క్లియర్? నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. లీడ్స్ అనేది. ప్రతి ఒక్క బిజినెస్ అడిగేది ఏంటి తెలుసా? లీడ్స్. ఓకే. మాక్స్ టు మాక్స్ పీపుల్‌కి ఇప్పుడు నోన్ బిజినెస్ అనుకోండి. వాళ్ళు లీడ్స్ అడిగే దాంట్లో ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే నోన్ ఆల్రెడీ బ్రాండ్ ఉంది. అవేర్‌నెస్ వచ్చింది. అంతా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్ లేని కంపెనీస్ లీడ్స్ అడిగితే బాగోదు.
ఓకే. అందుకనే మనం ఎప్పుడైనా క్లయింట్‌కి ఇదే చెప్పాల. క్లయింట్‌తో క్లయింట్ కావచ్చు, లేదు అంటే కంపెనీ ఎవరన్నా మీరు జాయిన్ అయినప్పుడు సీఈఓ కావచ్చు, మేనేజర్ కావచ్చు, వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుంటే మనము ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి మనం ప్రాపర్‌గా చెప్పాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్ ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు డైరెక్ట్‌గా మీరు లీడ్స్ అడిగే దాంట్లో ప్రాబ్లమ్ ఉండదు. బట్ యాస్ ఏ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేవాడిలాగా నేను చెప్తున్నాను. లీడ్స్, అవేర్‌నెస్, ట్రాఫిక్ ఇవన్నీ మనము కలిసి చేయాల. డైరెక్ట్ మనం లీడ్స్ పైనే ఫోకస్ చేసినాము అంటే రాదు. ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోకుండా జాబ్ అడిగితే ప్రాబ్లమ్. నీకు సబ్జెక్టే రాదు. జాబ్ ఎవరిస్తారు? ఓకే. ఎవ్రీడే దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ మనము చేసుకుంటూ ఉండాల. ఓకే. సబ్జెక్ట్ అంతా ప్రాపర్‌గా వచ్చింది. ఓకే. అప్పుడు మనము ఇంటర్‌వ్యూస్ ఇవన్నీ అటెండ్ అయితే అప్పుడు మనకనేది ఒక ఛాన్స్ అయితే ఉంటది. ఓకే. ఇన్ ద సేమ్ వే బిజినెస్సే తెలియదు ఎవరికీ. అప్పుడు మనమేం జేయాల? అవేర్‌నెస్ తెప్పించాల. ఓకే. సో, దీంట్లో మనకు ఏమేం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే, వెబ్‌సైట్ నుంచి మనము లీడ్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ ఇన్‌స్టంట్ ఫార్మ్స్ అంటే ఫేస్‌బుక్ ఫార్మ్స్ మనం పెట్టుకోవచ్చు. క్రియేట్ చేసుకోవచ్చు ఫార్మ్స్. నేము, ఈమెయిల్ ఐడీ, లొకేషను ఇంకా మనం ఏమన్నా క్వెషన్స్ అడగాలి అనంటే అడగొచ్చు. ఓకే. మళ్ళీ మెసెంజర్. మెసెంజర్‌కొచ్చినాడు అంటే మనం అక్కడ కూడా లీడ్ అడగొచ్చు కదా! నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, కన్వర్షన్స్ కాల్స్. మళ్ళీ ఇక్కడ ప్రొఫైల్ విజిట్ రాదు. ఎందుకు ప్రొఫైల్ విజిట్ రాదు? ప్రొఫైల్ విజిట్ ఈస్ డిఫరెంట్ సెగ్మెంట్ అన్నమాట. ఆ ప్రొఫైల్ విజిట్‌లో చాలా సీటీఎస్ ఉంటాయి గదా! ఓకే. అదే ఇన్‌స్టాగ్రామ్ అనుకోండి డైరెక్ట్‌గా మెసేజ్ ఎళ్ళిపోతుంది. వాట్సాప్ అనుకోండి మెసేజ్ ఎళ్ళిపోతుంది. అక్కడ మనము లీడ్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ యాప్ ప్రమోషన్స్. ఓకే. సో, ఈ యాప్ ప్రమోషన్స్ ఎలాంటి సెగ్మెంట్స్‌కి బాగా వర్క్ అయితాయో చెప్తాను చూడండి. వెల్‌నెస్, ఫిట్‌నెస్ ఓకే. మళ్ళీ ఇప్పుడు చాలా వరకు ఏమైపోతుంది అంటే చాలా అంటే చాలా ఈ జెన్‌జీస్ కావచ్చు, మళ్ళా 30, 40 ఇలా ఏజ్ ఉండేవాళ్ళు కావచ్చు, ఇంకా అడల్ట్ వీళ్ళు పర్సన్స్ కావచ్చు. వాళ్ళేం చేస్తారు అంటే ఇదేది డేటింగ్ యాప్స్. ఓకే. సో, ఇది కూడా యాప్ ప్రమోషన్ అన్నమాట. యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. దీంట్లో మనకు ఎలాంటి ప్రమోషన్స్ వస్తాయి మనకు? యాప్ ఇన్‌స్టాల్స్, నెక్స్ట్ యాప్ ఈవెంట్స్. ఓకే. మీరొకసారి చాట్‌జీపీటీ గావచ్చు, పర్‌ప్లెక్సిటీ గావచ్చు, లేదు అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకసారి మీరెళ్ళండి. ఏదైనా ఒకటి ఈ కొన్నున్న యాప్స్ ఉన్నట్టు ఆహ్, నాకు కూడా సడెన్‌గా వచ్చినాయి. ఓకే. సో, ఈ ట్రూలీ, మ్యాట్‌లీ యాప్ అంట. ఓకే. నెక్స్ట్ క్లారిటీ అంట. ఓకే. సో, ఇలాంటివొచ్చినాయి. ఒకటి ఏదో కొంచెం చూసినా అన్నట్టు. వాళ్ళు ప్రమోషన్స్ ఎలా చూస్తున్నారు ఏంది అని. చూస్తే ఆ రోజంతా ఆల్‌మోస్ట్ ఎన్ని యాడ్స్ వచ్చినాయంటే 200, 300 యాడ్స్ వచ్చినాయి. ఒక కంపెనీది గాదు. 200, 300 కంపెనీస్‌వి. ఓకే. ఇమాజిన్ ఆ ఇండస్ట్రీ ఏ లెవెల్‌కెళ్తుంది అని. ఓకే. సో, ఇంకా మళ్ళా ఇవున్నాయి. ఏది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్. వీళ్ళవి కూడా కొన్ని యాప్స్ వస్తాయి. ఓకే. ఇవి కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓకే. మళ్ళీ ఫిట్‌నెస్. ఓకే. జిమ్ రిలేటెడ్ యాప్స్ ఒస్తాయి. స్క్వాట్స్ ఎన్ని చేయాలి? సో, ఇలా ప్రాపర్‌గా ఉంటుందన్నమాట. అలాంటి వీడియోస్ కూడా పెట్టి మీరు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆఫ్‌కోర్స్ అవన్నీ దాటికి మనము పే చేయాల్సిందే. స్టార్టింగ్ 1, 2 డేస్ మనకు ఫ్రీగా ఇస్తాడేమో గానీ ఫిట్‌నెస్ రిలేటెడ్‌వి అన్నీ. ఓకే. బట్ నెక్స్ట్ టైమ్ నుంచి మనము పే చేయాల్సిందే. ఓకే. సో, ఇది కూడా ఒక బిజినెస్ టెక్నిక్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు రోషిష్‌కి యాప్ లేదనుకోండి. సో, అప్పుడు రోషిష్ ఒక యాప్ క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళ యూజర్స్‌కి. యూజ్‌ఫుల్ అయితది. ఓకే. ఎవరెవరైతే
రోషిష్ గ్యారేజ్‌కొస్తారు. వాళ్ళకి చెప్పొచ్చు. మీరు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే మా యాప్‌లోనే బుక్ చేసుకోవచ్చు. మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు లోకలోళ్ళే కాబట్టి అని ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసుకొని ఇన్‌స్టాల్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ సేల్స్. సేల్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, అప్పుడే ఒక వీడియో వచ్చింది. మనం చూసినాం గదా! చూడండి ఇది టీవెక్స్ అన్నట్టు. ఓకే. సో, క్రియేట్ వీడియోస్ ఫ్రమ్ యూఆర్ఎల్ ఇన్ మినిట్స్ అని ఏదో ఉంది. ఓకే. సో, ఇది వన్ టైప్ ఆఫ్ యాడ్. అలాగే అప్పుడే ఒక వీడియో వచ్చింది. ఏమనుంది? డైరెక్ట్‌గా పే చేసుకోండి అనేది ఒకటుండే. సో, అదేంటి అంటే డైరెక్ట్ సేల్స్ అన్నట్టు. అలా వాళ్ళు ఈవెంట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకొనుంటారు. ఎవరైతే సేల్ అయితుందో అక్కడ మనకు అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతుంది. అమౌంట్ కూడా క్రెడిట్ అయిపోతుంది. ఓకే. సో, ఇక్కడ మనము ఒక సేల్ కూడా క్రియేట్ చేసింటిం ఎస్‌డిఎం క్లాసెస్. మీ అందరికీ గూగుల్ యాడ్స్ కిట్ ఒకటుంది గదా! మీకు ఆప్టిమైజేషన్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి గదా! మీ అందరికి ఇచ్చినా గదా! యెస్ సార్. ఆ! అది నేనేం జేసినానంటే ఆన్‌లైన్‌లో సేల్ జేసినా. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ టు మేక్ మనీ ఫ్రమ్ సేల్స్ క్యాంపెయిన్. ఓకే. అక్కడి నుంచి కూడా నాకు మనీ అనేది జనరేట్ అయింది. సో, ఇన్ సేమ్ టెర్మినాలజీస్ డ్రాప్ షిప్పింగ్ అన్నట్టు. డ్రాప్ షిప్పింగ్ మీ దగ్గర ఇన్వెంటరీ ఉండదు. వాట్ యూ మీన్ బై ఇన్వెంటరీ? ఇదొక బాటిల్ నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నావు అంటే అది నీ ఇన్వెంటరీ. ఓకే. సో, ఇప్పుడు ఈ స్పెక్స్ నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నావు అనంటే అది నీ ఇన్వెంటరీ. ఓకే. ఇక్కడ డ్రాప్ షిప్పింగ్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళెవరే కానీ ఇన్వెంటరీ ఉండదు వాళ్ళ దగ్గర. అంటే ఈ స్పెక్స్ ఉండవు. ఓకే. బాటిల్ ఉండదు. ఓకే. ఏ ప్రొడక్ట్ గాని ఉండదు వాళ్ళ దగ్గర. వాళ్ళేం చేస్తారు అంటే ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ అందరికీ ఊబర్, ఓలా ఐడియా ఉందా? అవునండి. ఊబర్ దగ్గర కార్లున్నాయా? లేవు సార్. లేవు. ఓలా దగ్గర కార్లున్నాయా? లేవు. లేవు. అమెజాన్ దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయా? లేవు. ఫ్లిప్‌కార్ట్ దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయా? లేవు. 99 ఎకర్స్ ఐడియా ఉందా? యెస్ సార్. అవును. 99 రియల్ ఎకర్స్ ఎస్టేట్. దగ్గర ల్యాండ్‌లున్నాయా? లేవు గదా! వాళ్ళేంటి అంటే ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు. 99 ఎకర్స్‌లో ఎవరు వాళ్ళు ఏదైతే 99 ఎకర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ల్యాండ్‌లేమి లేవు. బట్ వాళ్ళ దగ్గర ల్యాండ్ ఓనర్స్ ఉన్నారు, బ్రోకర్స్ ఉన్నారు. అంటే మీడియేటర్స్ ఉన్నారు. ఓకే. ఈ డ్రాప్ షిప్పింగ్ కూడా అలాగే. ప్రొడక్ట్స్ ఎవరైతే డ్రాప్ షిప్పింగ్ చేస్తుంటాడో వాడి దగ్గర ఏదే గాని ఉండదు. ఇంకొకరి ప్రొడక్ట్ ఇన్వెంటరీ. ఇప్పుడు హరి ఉన్నాడు, రోషిష్ ఉన్నాడు. ఓకే. రోషిష్ ఈస్ ఏ డ్రాప్ షిప్పర్. డ్రాప్ షిప్పింగ్ చేస్తాడు. హరి ఈస్ ఏ మ్యానుఫ్యాక్చరర్ ప్లస్ హోల్‌సేల్ రిటైలర్ అన్నట్టు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాడు. కార్లు గావచ్చు, ఏదైనా గావచ్చు. ఫోర్ వీలర్ గావచ్చు, టాక్సీ గావచ్చు, ఏదో ఒకటి గావచ్చు. ఓకే. మళ్ళీ అది సేల్ చేసేస్తూ ఉంటారు. హోల్‌సేల్ రేట్ ప్రైస్‌కి సేల్ చేసేస్తారు. ఈ రోషిష్ ఏం చేస్తాడు అంటే హరిని త్రూ డిజిటల్‌లోనో ఎక్కడో అక్కడ మెయిల్ చేయటం కావచ్చు, కాల్ చేయడం కావచ్చు, చాట్ చేయడం కావచ్చు, ఏదో ఒకటి. ఓకే. నేను నీకు ఆర్డర్‌లు తెస్తాను. ఓకే. నువ్వు డైరెక్ట్‌గా వాళ్ళకి షిప్పింగ్ చేసేసేయి. ఓకే. ప్రైస్ నా ఇష్టం. ఇప్పుడొక మర్సిడీస్ బెంజ్ ఉంది. లేదంటే బీఎండబ్ల్యూ ఉంది. బీఎండబ్ల్యూ నువ్వు సేల్ చేస్తుంది, హరి సేల్ చేస్తుంది 1,00,00,000 రూపీస్. బట్ రోషిష్ ఏం చేస్తాడు? ఐయామ్ ఏ డ్రాప్ షిప్పర్. ఓకే. నేను 1.5 క్రోర్స్‌కి నీ బీఎండబ్ల్యూ నేను సేల్ చేస్తా. అలాంటప్పుడు ఈ రోషిష్‌కి 50,00,000 రాదు. ఎందుకు అంటే బీఎండబ్ల్యూ ప్రమోషన్ అంతా రోషిషే చేసుకోవాల. నీకు ఈ హరి ఓన్లీ ప్రొడక్ట్ మాత్రం డెలివర్ చేస్తాడు. అంతే ఇంగేమి చేయడు హరి. ఓకే. మార్కెటింగ్ కావచ్చు, సేల్స్ కావచ్చు. ఓకే. మళ్ళా డెలివరీ చార్జెస్ కావచ్చు. అన్నీ రోషిషే చూసుకోవాల. అందుకనే డ్రాప్ షిప్పింగ్‌లో ఎందుకు చాలామంది ఫెయిల్ అయితారు అనంటే విన్నింగ్ ప్రొడక్ట్స్ వెతకడము చాలా టైం పడతది. ఓకే. సో, ఈ రీసెర్చ్ చేసే ప్రాసెస్‌లోనే మిగతా డ్రాప్ షిప్పర్స్ కూడా వచ్చేస్తారు. కొంతమంది ఏంటి అంటే ఇక్కడ మళ్ళా ప్రమోషన్ అమౌంట్ పెట్టుకోవాలి. దీంట్లో ఫేస్‌బుక్‌లో అడ్వర్టైజ్‌మెంట్ చేయాలి అంటే అమౌంట్ స్పెండ్ చేయాలి గదా!
అమౌంట్ స్పెండ్ చేయకుండా నీకు ఎలా వస్తుంది? సేల్స్ ఎలా పెరుగుతాయి? పెరగవు. నీ కాస్ట్ ఏదన్నా జనరిక్ ప్రొడక్ట్స్ అనుకోండి. అప్పుడు నీకేమైనా ఇది ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు ఇదొక బాటిల్ ఉంది. ఓకే. సో, ఈ బాటిల్ డ్రాప్ షిప్పింగ్ చేయాలా అంటే ఇది ఎంత పడతది? ఏంది? మార్జిన్ ఎట్లుంటుంది? నేను యాడ్‌కి ఎంత పెట్టుకోవాలి? అనేది ఎలా తెలుస్తుంది? నువ్వు రన్ చేస్తేనే తెలుస్తుంది. రన్ చేయకుండా నీకెలా తెలుస్తుంది? తెలియదు. సో, అప్పుడు నువ్వు కొన్ని ప్రొడక్ట్స్ కలెక్ట్ చేసుకొని సెలెక్టివ్‌గా సెలెక్ట్ చేసుకొని ప్రొడక్ట్స్ దాంట్లో ఫైనలైజ్‌గా ఒక డిమాండ్ ఎలా ఉంది ఆ ప్రొడక్ట్స్‌కి. ఓకే. సో, ఆ ప్రొడక్ట్స్‌కి ఇప్పుడు సమ్మర్ ఒస్తుంది. సమ్మర్‌లో మనం ఎలాంటి ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలా? ఏసీ, ఫ్రిడ్జ్. కరెక్ట్. ఏసీ. ఓకే. ఏసీలో ఇవన్నీ ఏంటి? హై ఎండ్ కాస్ట్. ఓకే. ఫేస్‌బుక్ ఇవన్నీ యూజ్ చేసేవాడు 40, 50,000, 30,000 యాడ్ చూసి పర్చేస్ చేయడం అనేది అవ్వదు. రూ. 500, రూ. 1000, రూ. 1500 ఇలాంటివి రావాల మనకు. ఓకే. సో, అప్పుడేంటి అనంటే సమ్మరు అందరికి ఉండేదేంటి అనంటే వేడి ఎక్కువ కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా కొంచెం చల్లగా ఉండేలాగా క్లోత్స్ కావచ్చు, మళ్ళీ క్యాప్స్ కరెక్టా? మళ్ళీ స్పెక్స్ కావచ్చు. ఎందుకంటే కూల్‌గా ఉండాలి. ఎండకెళ్తారు. అంబ్రెల్లాస్ కావచ్చు. ఓకే. మళ్ళీ కూల్‌గా ఉండాలి. నీ ప్రొడక్ట్ అంబ్రెల్లా ఉంది అనుకో, అంబ్రెల్లా అందరి ఇంట్లల్లోనూ ఉంటది. ఆ అంబ్రెల్లా వాడితే కొంచెం కూల్‌గా ఉండాల. వాటర్ ఓకే. బాటిల్. సో, వాటర్ బాటిల్స్ కూడా కావచ్చు. ఓకే. ఇలాంటి కొత్త కొత్తవి మనము ఇంకొకటి అందరికీ కార్ పార్కింగ్ ఉంటుందా? ఉండదు. అలాంటప్పుడు సమ్మర్‌లో వేడి ఎక్కువ గదా! అప్పుడు దానికి అదేమంటాం కవర్. కార్‌కి కవరు, టూ వీలర్‌కి కవరు. ఓకే. అది కూడా ఎట్లా? దానిపైన ఎంత వేడి పడినా కానీ మీ వెహికల్ కూల్‌గా, చల్లగానే బాగుంటుంది అని ఇట్లా అన్నట్టు ఫీచర్స్. ఓకే. ఇలాంటి విన్నింగ్ ప్రొడక్ట్స్ విన్నింగ్ అని కాదు అట్రాక్టివ్‌గా ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు ప్రతి ఒక్కరికి టూ వీలర్ ఉంటుంది. ఓకే. కార్ లేకపోయినా గాని. కార్ ఉండేవాళ్ళు పేయబుల్ ఉంటారు. అంటే పే చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ఓకే. వాళ్ళేంటి అంటే ఈ 1000, 2000 రూపీస్‌కి పట్టించుకోరు. ఓకే. వాళ్ళకి డెడికేటెడ్ పార్కింగ్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో కొంతమంది ఏంటి అంటే కార్ కవర్ ఏసేస్తే 2, 3 డేస్ అయినాక అది షేడ్ కూడా అయిపోతుంది. సమ్ ఈ సమ్మర్ టైమ్‌లలో. ఓకే. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఓకే. మళ్ళీ మీరు ఇంకా ఏంది ఇలాంటి విన్నింగ్ ప్రొడక్ట్స్ లాగా మీరు తీసుకొని అది ఇంకా మీరు ఆ ప్రొడక్ట్ కూడా చేసుకోవాలన్నట్టు. 10 డేస్ ఫ్రీ డెలివరీ 10 డేస్ రిటర్న్ చేయొచ్చు. మీకు ప్రొడక్ట్ నచ్చకపోతే. ఓకే. సో, ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది అలా వర్క్ అయితది. మార్కెటింగ్ జేసుకోవాలి, స్పెండ్ జేయాలి, ప్రొడక్ట్ అయితే ఉండదు. బట్ మంచి ప్రొడక్ట్ వెతుక్కోవాలి. జనరిక్ ప్రొడక్ట్‌లు పెట్టినాము అనంటే వెళ్ళిపోతుంది. నీ యాడ్ కాస్టే నీకు రాదు. నువ్విప్పుడు రూ. 10,000 స్పెండ్ చేసుంటావు. 10,000 కూడా రాదు నీకు. 1,000, 2,000 వస్తుంది. ఇంకా లాస్ 9,000, 8,000 లాస్ అంతే. ప్రొడక్ట్ నీ దగ్గర ఉండదు. పోనీ నీ ప్రొడక్టా అంటే, ప్రొడక్ట్ కాదు నీది. వేరే వాళ్ళ ప్రొడక్టే. ఇంక మార్కెటింగ్ వాళ్ళకే పాయె. క్లియర్? అలాగే సేల్స్. ఆ డ్రాప్ షిప్పింగ్‌లో సేల్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సేల్స్ లేకపోతే ఏదే కానీ అవ్వదు. దీంట్లో మనకి ఏమేమొస్తాయి సేల్స్ అన్నప్పుడు? కన్వర్షన్స్. అంటే ఎవరన్నా పర్చేస్ చేస్తేనే ఆ కన్వర్షన్స్ అనేది మెట్రిక్ మనకు కనబడతది. అలాగే గూగుల్ యాడ్స్‌లో మనం డిస్కస్ చేసినలాగా. గూగుల్ యాడ్స్‌లో ఏంటి కన్వర్షన్ అన్నప్పుడు ఒక లీడ్ వెళ్ళినప్పుడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫేస్‌బుక్ ఇక్కడ కన్వర్షన్స్. ఓకే. క్యాపీ అంటాం. ఆహ్, కన్వర్షన్స్ ఏపీఐ అంటాం. అది సెటప్ చేస్తాం. క్యాపీ అంటాం. ఓకే. సో, అప్పుడు మనకి ఎవరైనా ఒకరు పర్చేస్ చేసినప్పుడు అది సేల్ లాగా మనకు చూపిస్తది. అలాగే కేటలాగ్ సేల్స్ అని కావచ్చు, మెసెంజర్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ కాల్స్ కావచ్చు. క్లియర్? ఇవి క్యాంపెయిన్ లెవెల్‌లో ఉంటాయి.